హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవస్త్ర కలెక్షన్స్. ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసి కూడా మనకి ఫ్యాన్సీ పట్టులో వస్తుంది, మిక్స్డ్ పట్టు వస్తుంది, ఫ్యాన్సీ ఐటెం వస్తుంది. మెటీరియల్ బాగుంటుంది, రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటుంది. సో నేను ఫస్ట్ స్టార్టింగ్ రేంజ్ నుంచి చూపిస్తాను. ఫస్ట్ ఈ శారీస్ వచ్చేసి మనకి చందేరి వస్తుందండి. చందేరిలో మనకి సిల్క్ మిక్స్ వస్తుంది. చందేరి సిల్క్ మిక్స్ వస్తుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మెటీరియల్ అనేది మనకి నెట్ లాగా ఉంటుందండి. మీకు సింగిల్ హ్యాండ్ పెట్టి చూపిస్తున్నాను కొంచెం దగ్గరగా. అది నెట్ లాగా ఉంటుంది, కొంచెం నెట్ లాగా ఉంటుంది. సో ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి సిల్క్ మిక్స్ వస్తుందండి. మెటీరియల్ స్మూత్గానే ఉంటుంది, సిల్క్ మిక్స్ వస్తుంది. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో ఈ శారీస్ వచ్చేసి మనకి 500 పడుతున్నాయండి. 500కి ఈ శారీ మనకి ఒకటి అవైలబుల్లో ఉంది. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ ఎపిసోడ్లో ఫొటోస్ అన్ని కూడా ప్రతిదీ క్యాటలాగ్లో అప్డేట్ చేశానండి. మీరు హ్యాపీగా క్యాటలాగ్లో చెక్ చేసుకోవచ్చు. అది డిజైన్ కానీ కలర్ కానీ మీకు ఒకవేళ వీడియోలో అర్థం కాలేదు అనుకున్నప్పుడు క్యాటలాగ్లో హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు, మీకు ఈజీగా ఉంటుంది. సో ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాం ఇందులో. సో ఇది శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి నెట్లా ఉంటుంది, చందేరి నెట్లా ఉంటుంది. ఇది మనకి ఇలా ఉంటుందండి శారీ అనేది కూడా నెట్ లాగా. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఎల్లో కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. మధ్యలో అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది వచ్చింది. కింద బార్డర్ వచ్చేసరికి మనకి పల్లకి లాగా వచ్చిందండి, పల్లకిని మోస్తున్నట్టు అట్లాంటి చాలా డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది శారీ, మాత్రం చాలా నీట్గా ఉంది. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి సేమ్ అలానే ఉంటుందండి. పళ్ళు వచ్చేసరికి మనకి ఇది పళ్ళు వస్తుంది. ఈ శారీలో పళ్ళు అనేది ఇలా వస్తుంది. మనకి అటు ఇటు లైన్స్ లాగా వచ్చేసి మధ్యలో పల్లకీలు మోస్తున్నట్టు వచ్చింది. ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది 500 రూపీస్లో మనకి శారీస్ అవైలబుల్ ఉన్నాయి. సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్గా ఉందండి. బ్లౌజ్ అనేది మనకి చిన్న చిన్న బాల్స్ లాగా డిఫరెంట్గా వచ్చింది. బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. చిన్న చిన్న బాల్స్ లాగా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఈ శారీస్ మనకి 500కి అవైలబుల్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసండి ఈ శారీస్ మనకి జైపూర్ సిల్క్ అనేది వస్తుంది. ఇది జైపూర్ సిల్క్ వస్తుంది. మెటీరియల్ చాలా మెత్తగా ఉంటుంది. మెటీరియల్ అనేది మనకి కాటన్ లాగా చాలా మెత్తగా ఉంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీగా వాషబుల్కి చాలా ఈజీగా ఉంటుంది. కిందకు వచ్చేసరికి మనకి బార్డర్ అనేది జరీ బార్డర్ అనేది వస్తుందండి. కిందకు వచ్చేసరికి జరీ బార్డర్ అనేది వస్తుంది. చాలా నీట్గా ఉంటుంది, మెటీరియల్ చాలా స్మూత్ ఉంటుంది. ఇది 600. ఈచ్ శారీ వచ్చేసి 600కి మన దగ్గర అవైలబుల్ ఉందండి. అండ్ ఇది కలర్స్ వచ్చేసి కొంచెం డార్క్ కలర్స్ లానే ఉంటుంది. ఇది డార్క్ క్రీమ్ వస్తుంది, ఇది డార్క్ బ్లూ వస్తుంది, ఇది బ్రౌన్ కలర్ వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి కొంచెం పెసరపచ్చలోనే డార్క్ కలర్ వస్తుంది. ఇది కొంచెం మెరూన్, లైట్ మెరూన్ వస్తుందండి ఇది. సో ఈ 5 కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఈచ్ 600 పడుతుంది. మెటీరియల్ మాత్రం చాలా మెత్తగా ఉంటుంది. కాటన్ ఎంత మెత్తగా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. జరీ అనేది ఫినిషింగ్ కానీ చాలా నీట్గా ఉంటుంది. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది శారీ వచ్చేసరికి మధ్యలో అంతా కూడా మనకి ప్రింట్ అనేది వస్తుందండి. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా నీట్గా కూడా ఉంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా బాగా సెట్ అయిపోతుంది. పైన వచ్చేసరికి మనకి చిన్నది జెర్రీ బార్డర్ అనేది వస్తుందండి. కింద పైన చిన్న జెర్రీ బార్డర్ అనేది వస్తుంది, ఎవరికైనా బాగుంటుంది. సో ఇది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. బ్లౌజ్ అనేది కొంచెం మనకి డిఫరెంట్గా ఇక్కత్ స్టైల్లో బ్లౌజ్ అనేది వచ్చింది. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి రన్నింగే వస్తుంది, కాకపోతే ఇట్లాగా ఎండింగ్కి వచ్చేసరికి లైన్స్గా ఇచ్చాడండి. పళ్ళు వచ్చేసరికి మనకి ఎండింగ్కి వచ్చేసరికి ఇట్లా లైన్స్గా ఇచ్చి డిఫరెన్షియేట్ చేశాడు. శారీ అంతా కూడా చాలా మెత్తగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. సో ఇవి వచ్చేసరికి మనకి కోటా వస్తుందండి. కోటాలోనే యాంటిక్ వీవింగ్ అనేది వస్తుంది. మొత్తం కూడా యాంటిక్ వీవింగ్ వస్తుంది. ఇది కోటా శారీ అంతా కూడా మనకి కోటా వస్తుంది. సో ఈ శారీస్ వచ్చేసి మనకి 750లో అవైలబుల్ ఉన్నాయండి. 750 పడుతుంది. ఇది అంతా కూడా యాంటిక్ వీవింగ్ వస్తుంది, లైట్ వెయిట్ వస్తుంది, ఈజీగా వాషబుల్ ఉంటుంది. మెటీరియల్ అనేది చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది మెయిన్. సో ఈ శారీస్ వచ్చేసి మనకి 750 పడుతుంది. ఇది కొంచెం డార్క్ ఎల్లో వస్తుంది, ఇది మనకి రెడ్ వస్తుంది, ఇది మనకి గ్రీన్ వస్తుంది, ఇది మనకి ఆనియన్ పింక్ వస్తుంది. సో ఈ 4 డిఫరెంట్ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. ఈచ్ మనకి వచ్చేసరికి 750లో అవైలబుల్ ఉన్నాయి.
సో ఇది శారీ వచ్చేసరికి మనకి అంతా కూడా ఇలా ఉంటుందండి. పైన కింద కూడా యాంటిక్ వీవింగ్, జూట్ వీవింగ్ తోటి వస్తుంది. అంతా కూడా యాంటిక్ వీవింగే ఉంటుంది. మధ్యలో కూడా మనకి చిన్న చిన్న బుటీస్ అనేది వస్తున్నాయండి. బుటీస్ అనేది వస్తుంది. పళ్ళు వచ్చేసరికి మనకి సేమ్ అదే కలర్ కాంబినేషన్ తోటి బ్రౌన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇదంతా కూడా మనకి బ్రౌన్ కలర్ వస్తుంది. ఇదంతా జూట్ యాంటిక్ వీవింగ్ వస్తుంది. బ్రౌన్ కలర్ వస్తుంది. ఇది మనకి లైన్స్ కూడా పళ్ళు అట్లాగే డిఫరెన్షియేట్ చేశాడు. ఇది బ్లౌజ్ వచ్చేసరికి దీనికి రన్నింగే వస్తుందండి. రన్నింగ్ బ్లౌజ్ అనేది ఈ శారీకి రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది. శారీ అంతా కూడా మనకి చాలా నీట్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఈ శారీ వచ్చేసరికి మనకి ఎల్లోగా వస్తుందండి. ఇది ఎల్లో వస్తుంది. ఇదంతా కూడా యాంటిక్ వీవింగ్ అనేది వస్తుంది. ఇది బుటీస్ అనేది మనకి స్క్వేర్ టైప్లో వస్తాయండి. ఫ్లవర్ బుటీస్ అనేది వస్తుంది. చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ బార్డర్ వచ్చేసరికి కూడా మనకి డిజైన్ తోటి వీవింగ్ అనేది వస్తుంది. చాలా నీట్గా ఉంటుంది. ఇది ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది. సో ఇది వచ్చేసరికి ఇది వామ్ సిల్క్ వస్తుందండి. మనం వామ్ పట్టు చూసాము. ఇది వామ్ సిల్క్ వస్తుంది. మెటీరియల్ ప్యూర్ మెటీరియల్, చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ప్యూర్ వామ్ సిల్క్ అనేది వస్తుందండి. ఇది మనకి 1200లో ఈ శారీస్ అవైలబుల్ ఉన్నాయి. ఈచ్ 1200 అనేది ఈ శారీ మనకి పడుతుంది. లైట్ వెయిట్ ఉంటుంది. మధ్యలో అంతా డై విత్ ప్రింట్ అనేది వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో దీంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్, ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది, అది నేను చూపిస్తాను. ఇది ఒక ప్యాటర్న్, 2 ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇందులో ఇది వచ్చేసరికి మనకి మేనకా పచ్చ అంటారండి. కొంచెం గ్రీన్, ఇది గ్రీన్ వస్తుంది, ఇది ఎల్లో వస్తుంది, ఇది రెడ్ వస్తుంది. సో 3 డిఫరెంట్ కలర్స్ అనేది ఉన్నాయి. ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాం. ఈచ్ శారీ కూడా మనకి 1200కి అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. ఇది రెడ్ శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తుంది. పైన వచ్చేసరికి చిన్న బార్డర్ అనేది వస్తుంది. కిందకి వచ్చేసరికి కొంచెం పెద్ద బార్డర్ అనేది, గోల్డ్ జెరీ బార్డర్ అనేది వస్తుంది. మధ్యలో అంతా కూడా మనకి బర్డ్స్ వచ్చేసి మనకి ప్రింట్ అనేది వస్తుందండి. ఇదంతా కూడా డై వస్తుంది. కింద కూడా మనకి బర్డ్స్ తోటి మనకి డై అనేది వస్తుంది. చాలా నీట్గా ఉంటుంది. మెటీరియల్ చాలా స్మూత్ ఉంటుంది, కొంచెం షైనింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి మనకి రెడ్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి వచ్చిందండి. సో ఇది పళ్ళు అనేది మనకి డిఫరెంట్గా వచ్చింది. పళ్ళు కూడా ఎల్లో షేడ్ మీద మనకి ప్రింట్ అనేది వచ్చింది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుందండి. ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది. శారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా వచ్చేసి ఇలాగా బర్డ్స్ తోటి వస్తుంది. సో ఈ శారీస్ మనకి 1200కి అవైలబుల్ ఉన్నాయి. సో ఈ శారీస్ వచ్చేసి కూడా ఇది కూడా మనకి వామ్ సిల్కే వస్తుందండి. వామ్ సిల్క్లో ఈ శారీస్ ఇది డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది. ఇది బార్డర్ అనేది మనకి ఇక్కడ మధ్యలో జెరీ బార్డర్ అనేది వచ్చేసి కిందకు వచ్చేసరికి ప్లెయిన్ బార్డర్ మీద మనకి ప్రింట్ అనేది వస్తుందండి. ప్లెయిన్ బార్డర్ మీద ప్రింట్ అనేది వస్తుంది. మధ్యలో జెరీ బార్డర్ వస్తుంది. పైన అంతా కూడా మనకి పీకాక్స్ అనేది వస్తుంటాయి. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. శారీ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మెయిన్ లైట్ వెయిట్ ఉంటుంది. ఎవరికైనా బాగుంటాయి ఈ శారీస్ అనేది. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ శారీస్ కూడా మనకి 1200లో అవైలబుల్ ఉన్నాయండి. చాలా బాగుంటాయి, డిఫరెంట్ ఉంటుంది, మెటీరియల్ బాగుంటుంది. ఇది కూడా డైయింగ్ వస్తుంది. డైయింగ్ మీద ప్రింట్ అనేది వస్తుందండి. ఇవి కూడా మనకి 1200లో అవైలబుల్ ఉన్నాయి. ఇవి కూడా మనకి వామ్ సిల్కే వస్తుంది. సో దీంట్లో కూడా ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాం. ఈ శారీ వచ్చేసి మనకి పైన చాలా చిన్న జెరీ బార్డర్ అనేది వస్తుందండి. 1/2 ఇంచ్ జెరీ బార్డర్ అనేది వస్తుంది. కిందకి వచ్చేసరికి మనకి డై తోటి వస్తుంది. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పీకాక్స్ తోటి వచ్చిందండి. చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్ ఉంది. మెయిన్ చాలా సింపుల్గా గ్రాండ్గా ఉంది శారీ అనేది. ఇది మనకి సంపంగి కలర్ వస్తుంది. సంపంగి కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు అనేది వచ్చింది. సో ఇదంతా సంపంగి కలర్ వస్తుంది. సంపంగి కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు అనేది వచ్చింది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది వస్తుందండి. ఇది రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది శారీ మాత్రం. సో ఇవి వచ్చేసరికి మనకి రా సిల్క్ పట్టు మిక్స్డ్ వస్తుందండి. మెటీరియల్ వచ్చేసరికి రా సిల్క్ పట్టు మిక్స్ అనేది వస్తుంది. షైనింగ్ ఉంటుంది, చాలా బ్రైట్ కలర్స్, షైనింగ్ అనేది బాగుంటుందండి. చాలా నీట్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. మనకి ఏదో పిచ్చి దానిలాగా చూడడానికి మాత్రం అస్సలు అట్లా ఉండదు. నేను అంత ష్యూర్గా చెప్తాను. చాలా బాగుంటుందండి. వీవింగ్ చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మనకి కాపర్ వీవింగ్ అనేది వస్తుంది. సో ఇది గోల్డ్ షైనింగ్ అంటే అది మనకి చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా, చాలా అంటే అది మనకి పిచ్చిదానిలాగా కనిపిస్తుంటుంది. ఇదంతా కూడా మనకి కాపర్, ఇదంతా జరీ అంతా కూడా మనకి కాపర్ జరీ వస్తుందండి. ఇదంతా కాపర్ వీవింగ్ అనేది వస్తుంది. సో దానివల్ల మనకి లుక్ అనేది చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్స్ మాత్రం ఇది ఒరిజినల్ కలర్ కాంబినేషన్స్. ఒరిజినల్ అంటే ఇది మనకి 2-3 కలర్స్ మిక్స్ చేస్తే వేరే కలర్ వస్తుంది, అట్లా కాకుండా ఇది మనకి ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్స్. ఇది వచ్చేసరికి
ప్యారెట్ గ్రీన్, పింక్, గ్రీన్, డార్క్ గ్రీన్, ఆరెంజ్, ఇది మనకి సంపంగి కలర్, ఇది వచ్చరికి బ్లూ కలర్. సో ఇదన్నీ ఒరిజినల్ సింగిల్ కలర్ కాంబినేషన్స్. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మెటీరియల్ మాత్రం చాలా స్మూత్ ఉంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది. షైనింగ్ కూడా మనకి కాపర్ షైనింగ్ అనేది వస్తుంది, గోల్డ్ జరీ షైనింగ్ రాదు, కాపర్ షైనింగ్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది ఈచ్ శారీ కూడా మనకి 1200లో అవైలబుల్ ఉన్నాయండి. ప్రతిదీ ఏ శారీ అయినా కూడా మనకి 1200కి అవైలబుల్ ఉన్నాయి. సో చాలా మంచి బ్రైట్ కాంబినేషన్స్ ఉన్నాయి, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, ఒకేషన్స్కి వాటికి చాలా బాగుంటుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఇది వచ్చేసరికి మనం ఇప్పుడు చూస్తుంది ఆరెంజ్ కలర్ శారీ అండి. కింద బార్డర్ వచ్చేసరికి కూడా మనకి కిందకి వచ్చేసరికి ప్లెయిన్ బార్డర్ అనేది వచ్చింది, పైన వచ్చేసరికి మనకి పీకాక్స్ తోటి డిజైన్ అనేది వచ్చింది. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ట్రీస్ అనేది వచ్చిందండి, ట్రీస్ లాగా వచ్చింది, చాలా డిఫరెంట్గా ఉంది, ట్రీస్ లాగా చాలా నీట్గా ఉంది. అండ్ ఇది మనకి పైన వచ్చేసరికి చిన్న బార్డర్ అనేది వస్తుందండి, చిన్న బార్డర్ అనేది వస్తుంది. ఇది ఆరెంజ్కి బ్లూ కలర్ కాంబినేషన్స్లో బార్డర్ అనేది వచ్చింది. సో ఇది పళ్ళు వచ్చేసరికి మనకి చాలా నీట్గా వచ్చాడండి, చాలా సింపుల్గా చాలా నీట్గా ఇచ్చాడు పళ్ళు అనేది. బ్లౌజ్ కూడా మనకి సేమ్ అలానే చాలా గ్రాండ్గా, శారీ బాడీ పార్ట్ అంతా ఎంత గ్రాండ్గా అయితే ఉందో బ్లౌజ్ కూడా అలానే వచ్చింది. కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్, బ్లూ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఈ శారీస్ మనకి 1200లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇప్పుడు మనం చూసిన రా సిల్క్ పట్టు మిక్స్డ్లోనే ఇది వచ్చేసరికి ఇంకో కాంబినేషన్ అండి, అంటే ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ, కొంచెం డార్క్ నేవీ బ్లూ అనేది వస్తుంది. ఇది మనకి మేనకా పచ్చ అంటే బాటిల్ గ్రీన్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ వస్తుంది. ఇది మనకి ఎల్లో వస్తుంది, రెడ్ అండ్ ఆరెంజ్. ఇది మనకి మధ్యలో అంతా కూడా ఎలిఫెంట్స్ అనేది వస్తుందండి, మీరు దగ్గరగా అబ్జర్వ్ చేస్తే ఇది మనకి ఎలిఫెంట్స్ అనేది వస్తుంది. కింద బార్డర్ కూడా మనకి మామిడి పిందెల్లాగా ఉంటుంది. అంటే కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా ఉంది. మెటీరియల్ మాత్రం చాలా షైనింగ్ ఉంటుంది, చాలా స్మూత్ ఉంటుంది. సో ఈ శారీస్ కూడా మనకి 1200లోనే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఈ శారీ వచ్చేసరికి కూడా మనకి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, చాలా రిచ్గా కూడా ఉంటుంది. 1200 అనేది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి, చాలా బాగుంటుంది. సో మనకి ఆ మధ్యలో అంతా కూడా రౌండ్గా వచ్చేసి ఎలిఫెంట్స్ వస్తుంది, పైకి వచ్చేసరికి జరీ బార్డర్ అనేది వస్తుంది, కింద కూడా జరీ బార్డర్. ఇది మనకి రెడ్ కలర్ కాంబినేషన్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ అనేది వచ్చింది. అండ్ పళ్ళు వచ్చేసరికి కూడా మనకి నేవీ బ్లూ కాంబినేషన్లోనే వస్తుంది. చాలా రిచ్గా ఉంది, పళ్ళు మాత్రం చాలా రిచ్గా ఉంది. సేమ్ టైం మనకి బ్లౌజ్ కూడా సేమ్ ఇందాక శారీ లాగే సేమ్ బాడీ రన్నింగ్ ఎలా అయితే ఉందో బ్లౌజ్ కూడా అలానే వచ్చింది. మెటీరియల్ మాత్రం చాలా నీట్గా ఉందండి, చాలా మెత్తగా కూడా ఉంటుంది. సో ఇది గుచ్చుకుంటుంది అలా ఆ ఫీలింగే లేదు, చాలా బాగుంటుంది. ఇది మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది, నేవీ బ్లూలోనే మనకి సేమ్ రన్నింగ్ లానే ఎలిఫెంట్స్ జరీ అలానే ఉంటుందండి. ఈ శారీస్ కూడా మనకి 1200 ఈచ్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇదండి ఇవాళ వీడియో, చాలా చిన్న వీడియో కానీ చాలా మంచి ఐటెం ఉంది. మెటీరియల్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.